హలో, వెల్కమ్ టు కిషోర్ శ్రీ కంప్యూటర్స్. ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్లో వాట్ ఇఫ్ అనాలిసిస్ అనే క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది పబ్లిక్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. వాట్ ఇఫ్ అనాలిసిస్ పేరులోనే ఉంది. వాట్ ఇఫ్ అనాలిసిస్ అయితే ఏంటి, అందులో అయితే ఏంటి అనే క్వశ్చన్స్లో అవగాహన ఎలా తెచ్చుకోవచ్చు అనేది. ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్ అనేది మనకి డేటా మెనూలో ఉంటుంది. ఈ డేటా మెనూలో ఎక్కడో ఒకసారి చూడండి, డేటాని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్ అని వస్తుంది. ఈ వాట్ ఇఫ్ అనాలిసిస్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి: సినారియో మేనేజర్, గోల్ సీక్, డేటా టేబుల్. ఎక్కడికి పోయినా సరే, అంటే ఎక్కడికి పోయినా అంటే ఏ ఎంఎస్ ఎక్సెల్లో తీసుకున్న ప్రపంచంలో ఎక్కడికి పోయినా వాట్ ఇఫ్ అనాలిసిస్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి: సినారియో మేనేజర్, గోల్ సీక్, డేటా టేబుల్. ఇందుట్లో ప్రస్తుతానికి ఒక దాని గురించి చెప్తున్నాను, గోల్ సీక్. గోల్ సీక్ అంటే 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. గోల్, ఇంకొక మాట సీక్. అంటే మన టార్గెట్ కోసం వెంపర్లాడటం. గోల్ అంటే మన టార్గెట్, సీక్ అంటే ఆ గోల్ కోసం మనం ఏం చేయటము అనేదాన్ని గోల్ సీక్ అంటారు. ఈ గోల్ సీక్ అనే ఆప్షన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఫార్ములా ఏదో ఒకటి రాసి ఉండాలి. గోల్ సీక్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక ఫార్ములా చేసి ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని. అందులో సుమారు ఈ మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏదో ఒక ఫార్ములా రాయమన్నాను కాబట్టి ఫార్ములా ఇలా రాస్తాం: ఈజ్ ఈక్వల్ టు సమ్. ఏదో ఒక ఫార్ములా కాబట్టి సమ్ అనే ఫార్ములా రాస్తున్నాను. సమ్ అనే ఫార్ములా తీసుకొని రాశాను. ఇప్పుడు మన టోటల్ ఎంత వచ్చింది? 174 వచ్చింది. ఇప్పుడు గోల్, నా గోల్ ఏంటంటే నాకు టోటల్ 200 అవ్వాలనుకుంటున్నా. టోటల్ 200 అవ్వాలి అంటే ఆ మిగులుతున్న 34, 36 ఈ మూడిట్లోనేగా ఉండాల్సింది, పెరగాల్సింది. సో అట్లాంటప్పుడు మనం గోల్ సీక్ తీసుకుంటాం. ఎలా అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ 174 ఉంది. ఈ 174ని 200 చేయాలి అంటే ఆ మిగిలిన 36 అనేదాన్ని ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో పెంచుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హిందీ తక్కువ ఉంది కదా అని మీరు ఇక్కడ 46ని ఎంచుకున్నారనుకోండి, ఆ పెరిగిన 36 ఇందులో ఆటోమేటిక్గా కంప్యూటర్ చూస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటాలోకి వెళ్ళి ఫార్ములా రాసిన సెల్లో ఉండాలి. మౌస్ పాయింటర్ ఫార్ములా రాసిన సెల్లో ఉండి డేటా అనే మెనూలోకి వెళ్ళి ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్ ఆప్షన్ తీసుకుంటే ఇందులో మీకు గమనించండి, వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్, ఎస్ గోల్ సీక్. గోల్ సీక్ అని తీసుకోగానే మీకు ఇక్కడ ఈ ఆప్షన్స్ కనపడి దీన్ని డైలాగ్ బాక్స్ అంటారు. ఈ చిన్నదాన్ని డైలాగ్ బాక్స్ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఈ డైలాగ్ బాక్స్ గీస్తే మార్కులు వస్తాయి. సెట్ సెల్ టు ద వాల్యూ బై చేంజింగ్ సెల్ అని. సో సెట్ సెల్ ఎంత, దీన్నే సెట్ చేద్దాం అనుకున్నా, ఏదో 174, అందుకని D4. చూడండి, D పైన D, ఇది 4, D4. అక్కడ ఏ సెల్లో ఉంటే ఆ సెల్ అనుకోకుండా నేను ఇక్కడ తీసుకున్నా, ఇది D4. దాని తర్వాత టు ద వాల్యూ ఎంతకట, 200. మన టార్గెట్ 200 బై చేంజింగ్ సెల్. ఆ పెరిగిన 36, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 36గా పైన 36 పెరగాలనుకోండి, ఇది ఏదో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాగా ఇది సెలెక్ట్ చేసుకున్నా. అది అంటే అందులో క్లిక్ చేస్తే చాలండి, B4 అని అదే తీసుకుంటుంది. మీరు ఓకే అనగానే చూడండి ఆటోమేటిక్గా అది 200 అయింది. ఇది ఎంత పెరగాలో అదే చూసుకుంది. ఇట్లా చేయటాన్ని వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ అంటారు. అయితే ఈ 200లో 36 పెరిగింది కదా, ఆ 36 కేవలం ఏదో ఒక సబ్జెక్టులోనే తప్ప 3 సబ్జెక్టులలో పెరగదు. అంటే ఇందుట్లో 10, అందుట్లో 10, అందుట్లో 10 ఎట్లా చదువుతాను అంటే కుదరదు, ఏదో ఒకటే. కానీ అట్లా మూడిట్లో పెరగాలి అంటే సినారియో మేనేజర్, ఇందాక మనం చూపించామే డేటా మెనూలో, ఇక్కడ డేటా మెనూలో వాట్ ఇఫ్ అనాలిసిస్లో సినారియో మేనేజర్ ఏమో ఒకేసారి 3 ఆప్షన్స్ మార్చుకోవచ్చు. వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ మాత్రం ఒకటే. ఓకే, ఒకసారి 1 సెకండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.